జ్యేష్ఠాష్టం కదా. సింహ కన్యా కన్య కుంభము కన్యా శుభజ్యేష్ఠాష్టం కదండి. కన్యా రాశి కుంభరాశి మరి శుభం కాబట్టి 7 మార్కులు పెరుగుతాయి, మొత్తం 30 మార్కులు అవుతాయి. మరి అశుభం అంటారు, అట్లా చూసుకోవాలి చూడండి. 30 వచ్చినాయి, సరిపోయింది. ముక్తేశ్వర పంచాంగంలో 14 గుణాలే చూపిస్తారు అంటే ఇట్లా. అవునవును, ఒకటికి తక్కువ చూపిస్తుంది. అవును, చెప్పండి. శివకుమార్ ఎవరు? శివకుమార్ గారు చెప్పండి. శివశంకర్ సార్, గురుగారు. శివశంకర్ గా చెప్పండి. గురుగారు యాడ్ మీ గురువు గారు అంటున్నారు. ఇక్కడ యాడ్ చేయడానికి లేదుగా, రావట్లేదుగా. యాడ్ మీ అంటే నేను ఏం చేయాలి? ఫోటో తీసి పంపల్లా? ఏం మింగుతున్నా ఇంతలేను అందుకు. హలో, థ్యాంక్ యూ గురువు గారు. మాట్లాడేది అన్ని చెప్పు, గురుగారు మళ్ళీ చెప్పు. చాలా మంది రోజులు నమస్కారం గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. అడ్మిన్ చేయడం నాకు వచ్చినట్టున్నది. ఇద్దరిది కూడా కేఎం అనే ఉన్నది కాబట్టి నాకనగా పెట్టేదేమో. అదే అనుకుంటున్నా నేను, ఎందుకు నాకు రావట్లేదు ఇక్కడ. ఎవరికి వచ్చింది అది? మీకు వచ్చి ఎవరు? మల్లికార్జున. మీరు దాని మీద ఇప్పుడు మీరు కాశీ జంగమాడి మఠం ఉంది కదా, కాశీ జంగమాడి మఠం లేకపోయి ఒత్తితే మీకు ఒక అడ్మిన్ వస్తుంది, అట్లా చేయండి, వస్తుంది చూడండి. మేడం మీకు ఇచ్చినట్టున్నారు, అందరూ నాకు మెసేజ్ పెడుతున్నారు. అదే అట్లానే మిస్టేక్ అయినట్టుంది అంతే. కాశీ జంగమాడి మఠ అనే దాని మీద వత్తండి, మీకు తెలుస్తుంది చూడండి. ఫస్ట్ మామూలుగా మీకు ఫస్ట్ లోన ఇట్లా ఇది సెకండ్ దాంట్లోకి వెళ్ళండి. ఫస్ట్ మీకు మామూలుగా అందరూ కనిపిస్తున్నప్పుడు కింద ఒకటి వాట్సాప్ ఇది మన మెసేజ్ లాగా కనిపిస్తుంది, తర్వాత మనుషుల్లా కనిపిస్తారు కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని పేర్లు వస్తాయి అందరివి. అప్పుడు మీరు దానిపై పోయి కొట్టొచ్చు. కాశీ జంగంవాడి మఠ అని ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. ఇట్లా క్లిక్ చేస్తే మీకు వస్తుంది చూడండి. మ్యూట్ కాదు, కింద వస్తాయి కదా ఇప్పుడు రైజ్ హ్యాండ్, తర్వాత పిన్ మీ, వ్యూ ప్రొఫైల్, అట్లా దాని కింద ఇంకా ఒకటి వస్తుంది చూడండి, అడ్మిన్ అని వస్తుంది. షేర్ చేయండి. కాదు, పిన్ ఫర్ మీ కాదు, ఇంకొకటి. ఒకసారి మీకు ఇప్పుడు వచ్చింది. మీరు ఎట్లా, మీరు దేంట్లో నుంచి, ఫోన్ లో నుంచా లేకపోతే ఎట్లా, ట్యాబ్ లో నుంచా? మీరు ఎట్లా? ఫోన్ లోనేనా? సరేలే, ఎవరైనా వస్తే ఆన్ చేయండి, నో ప్రాబ్లం, మంచిదేగా, సరేనా? ఎవరైనా ఇట్లా దాంట్లో మీకు యాడ్ చేసేది అయితే వచ్చు కదా, యాడ్ చేయండి. గురుగారు, నా పేరు రుద్రేష్ అండి. ఎవరండి? రుద్రేష్ గురుగారు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు ధనిష్ట చిత్త 8 మార్కులు యాడ్ అయినాయి అంటారు గురుగారు, అది దేంట్లో చూసుకోవాలి గురుగారు మనము యాడ్ చేసుకోవాలంటే? నీకు పరిహారాలు చెప్పినాను, రాసుకున్నావా? ఆ పరిహారాలలో ఏమేమి ఉన్నాయంటే ఆశ్లేష, చిత్త, విశాఖ, మూల, హితభిష, మీ 5 నక్షత్రాల్లో పుట్టిన స్త్రీలకు
రాక్షస గణము ఉన్నను దోషం ఉండదు, వీరికి 6 మార్కులు అది ప్లస్ యాడ్ ఘనకూటమి అవుతాయి. అట్లా కాదు, అది ఘనకూటం చూస్తున్నావు, నాడీ కూటం చూడు నువ్వు. ఘనకూటం కాదు కదా మనం చూసేది, నాడీ కూటం కదా. రాశి కూటమి నాడి కూటమి రాస్తుంది. అది శుక్రవారం రోజు అయిందా గురుగారు క్లాస్? అది నాడి కూటమి. నువ్వు క్లాస్ కు రాలేదా? ఆ రోజు మీ దగ్గర ముక్తేశ్వర పంచాంగం ఉందా? ఉంది గురుగారు. లాస్ట్ 25వ పేజీలో ఉంటుంది చూడు, నాడీ దోష పరిహారాలు అని చెప్పి. 25వ పేజా గురుగారు? 25 లాస్ట్ 25. దాంట్లో నాడీ దోష పరిహారాలు, ఏకనాడీ దోష పరిహారంలో ఉంటుంది చూడి. ఫస్ట్ ది ఆదినాడి, తర్వాత మధ్యైక నాడి, తర్వాత పార్శ్వనాడి. పార్శ్వనాడి అంటే అంత్యనాడి. అవును గురుగారు. దాంట్లో చూసుకో మధ్యనాడి, ఏ మధ్యైక నాడి ఉంది కదా, ఇద్దరిది మధ్యనాడిలో ఉన్నాయి లేదా నక్షత్రాలు చూసుకుంటే అయిపోతుంది. పూర్వాషాఢ, అనురాజ, ధనిష్ట ఉన్నది చిత్త నక్షత్రాలు. అను నక్షత్రాలకు మధ్యనాడి దోషము లేదు. అప్పుడు లేదు కాబట్టి 8 మార్కులు పెరుగుతాయి. నాడీ కూటానికి 8 మార్కులు కదా, అట్లా 8 మార్కులు పెరుగుతాయి. ఇంకా అండి, ఇంకా ఎవరికైనా దీంట్లో డౌట్స్ ఉన్నాయా? అందరికి క్లియర్ అయినట్టేనా? చెప్పు నందీశ్వర్. అంటే ఇది ముక్తేశ్వర పంచాంగంలో అది ధనిష్ట నక్షత్రము 3వ పాదం, చిత్తా నక్షత్రం 2వ పాదం చూస్తే 14 గుణాలు వస్తున్నాయి గురువారు. ఏకనాడే అయింది కదా, అందుకని దానిలో పరిహారం ఉండదా గురువారు? ఉంది కదా, రెండింటికి పరిహారం అయింది కదా మధ్యనాడికి. ఇది పరిహారం కాకముందు పరిహారం కాకముందే ఇస్తారు, పరిహారం అయిన తర్వాత ఇవ్వడు. గురుగారు చిన్న డౌట్, ఈ పార్శ్వనాడి మధ్యైక నాడి అంటే పార్శ్వనాడి అంటే అంత్యనాడి, పార్శ్వనాడి అంటే అంత్యనాడి. అంతనాడి లాస్ట్ ఇది రాసుకోవాలి పక్కన, కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. సరేనండి. ఇప్పుడు అందరూ మ్యాచింగ్ చేయగలుగుతారా? మ్యాచింగ్ చేయగలుగుతాం గురుగారు బ్రహ్మాండంగా. మరి ఎందుకు పంపించలేదు మీరు? నేను లేను గురుగారు, లాంగ్ టూర్ శ్రీశైలం పోయినా, ఊరికి పోయినా, ఉగాది పనులు, సారీ క్షమించండి. ఉగాదిలో పచ్చడి అంతే దొరకు రాసిచ్చి రావాలి, అవన్నీ అంతా ఏమో ఆగమాగం పనులేని రాలేదు. ఎవరు సరిగా నేను అనుకున్నా అందరికి వచ్చేసింది, అందుకనే పంపించలేరు. ఈ పాఠం ముగించి నెక్స్ట్ పాఠం పోదాం అని ఆలోచన చేస్తాను. రజనీకాంత్ గారు మీకు వచ్చేదండి మ్యాచింగ్ చేయడానికి? ఓకేనా, అర్థమైందా? మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఓకే. తర్వాత చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు సార్, మీరు మ్యాచింగ్ చేయగలుగుతున్నారా? గురుగారు కొన్ని చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే అందరూ మాట్లాడుకోవడం వల్ల దాన్ని మనం క్లియర్ చేసుకుంటున్నాము, మళ్ళీ అడగడం ఎందుకని సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు మీకు అర్థమైందా మ్యాచింగ్ చేయడము? గుణమేల చక్రం చూడడం వచ్చా మీకు? అర్థమైంది. సరే, సందీప్ గారు డౌట్ గురుగారు. ఎవరు చంద్రశేఖర్ మీరు అడుగుతున్నారా డౌట్ అండి? వస్తాను, మీ దగ్గరకు వస్తాను, మీరు అడుగుతురు. సందీప్ గారు మీరండి, మీకు ఎట్లా చేయడానికి వస్తుందా మ్యాచింగ్? వచ్చింది గురుగారు, చేశాను. 22 వచ్చింది గురుగారు, గుణాలు 22. అది చేయడానికి అన్ని వచ్చా? దాంట్లో ఏం డౌట్స్ ఏం లేవా నీకు? ఏం లేదు గురుగారు. ఇప్పుడు భక్తులు ఎవరైనా అడిగితే నువ్వు చూస్తావా? అది గుణమేల చక్రంలో చూసి చెప్పగలుగుతారా? ఓకే గురుగారు, చెప్తాను. గురుగారు ఇప్పుడు మధ్యనాడి వచ్చింది గురుగారు, దోషం లేనట్ట గురుగారు? అంటే మధ్యనాడి వచ్చింది అంటున్నావా? అవును గారు, ధనిష్ట నక్షత్రము, చిత్తా నక్షత్రం వచ్చింది గురుగారు. మరి దాంట్లో పరిహారం అయిందని చూడు. ధనిష్ట చిత్తాన్ని అన్ని చెప్పిన పరిహారంలో 2 నక్షత్రాలు ఉన్నాయా మధ్యనాడిలో? చూడు. ఉన్నాయి గురుగారు. ఉంటే పరిహారం అయినట్టుగా. ఉన్నాయి కాబట్టి పరిహారం అయింది కాబట్టి వచ్చిన గుణాలకి 8 గుణాలు పెరుగుతాయి. 8 గుణాలు ఎందుకు పెరుగుతాయి అంటే నాడీ కూటానికి 8 మార్కులు కాబట్టి 8 మార్కులు పెరుగుతాయి. అట్లా చూడు. సరే, పుల్లూరు వినయ్ గారు మీ దగ్గరకు వస్తాను, ఉండండి, మీ దగ్గరకు వస్తా. పుల్లూరు వినయ్ గారు సార్, మీకు మ్యాచింగ్ చేయడానికి వస్తుందా అండి? క్లియరా?
వస్తుంది. క్లియర్ గురుగారు. సరే నెక్స్ట్ వస్తుంది మల్లికార్జున గారు మీరు అండి. వస్తుంది గురుగారు, చేస్తాను కానీ చేయడానికి కాలేదు గురుగారు, అట్లా ఈ పని. మీకు వచ్చా చేయడానికి వచ్చా ఇవన్నీ? అవన్నీ చూస్తాను గురుగారు. ఓకే నందీశ్వరకు వచ్చు, శివశంకర్ గారు కూడా వచ్చు అనుకుంటున్నా, వచ్చు. సార్ కళ్యాణ మల్లికార్జున గారు హలో సార్ మీకు మ్యాచింగ్ చేయడానికి వచ్చా అండి? వచ్చండి. వచ్చా? ఓకే ఓకే సరే అండి. ఓకే ఒక్కొక్కరు అందరిని అడుగుతాను. నెక్స్ట్ వచ్చేసి సార్ చెప్పండి సార్, మీరు గుండప్ప గారు మీరు చెప్పండి. సార్ అయితే గురుగారు ఉత్తరా నక్షత్రం ఆదినాడిలో ఉంది కదా, ఏకనాడు వచ్చినప్పుడు అదే మధ్యనాడిలో పూర్వాషాఢ నక్షత్రం ఉంటే కూడా దోష పరిహారం అవుతుందా? అయితే ఆదినాడిలోనే అన్ని ఒకటి ఉత్తర నక్షత్రాలు ఉండాలా? ఏంటి సార్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇద్దరిది ఏకనాడి అయినప్పుడే మార్కులు రావు కదా. ఏకనాడు అయినప్పుడే మార్కులు రావు. మామూలుగా అయితే మార్కులు వస్తాయి, భిన్ననాడులు అయితే వస్తాయి. భిన్ననాడులు అంటే అమ్మాయిది ఒకటి అబ్బాయిది వేరే వేరే అయితే మార్కులు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ 8 మార్కులు వస్తాయి. ఇద్దరిది ఒకటి అయినప్పుడే రావు. ఆ ఒకటి అయినప్పుడు అంటే ఇద్దరిది ఆడినాది అయితే నక్షత్రాలు ఉత్తర, శతభీషం, పూర్వభాద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల, అశ్విని ఉండాలి. దీంట్లో ఇద్దరు పరిహారం అయినట్టుగా. అట్లా లేకోకుండా ఉందనుకోండి పరిహారం కాలేదు అని. ఇక ఆదినాడికి ఇది సపరేట్. మళ్ళీ ఈ ఆదినాడిలో ఒకరిది ఉత్తరా నక్షత్రం ఉండి మధ్యనాడిలో అనురాధ నక్షత్రం ఒకరితుంటే అది కాదా? ఏమంటున్నారు? ఇప్పుడు ఆదినాడిలో ఉత్తరా నక్షత్రం ఉంది సార్ ఉత్తరా నక్షత్రము హస్త నక్షత్రం రెండు కూడా ఆదినాడులే, అవునా? హస్త నేను రాసుకోలేను గురు, అదే కన్ఫ్యూజ్ అయింది. హస్త లేదు కదా, హస్త ఏడుందని చూడండి. హస్త కూడా దాంట్లో రాయొద్దండి. ఓ సార్ ఏం చెప్తున్నా, అమ్మాయిది హస్త నక్షత్రం, అబ్బాయిది ఉత్తరా నక్షత్రం అని రాసుకుంటే ఇద్దరిది ఆదినాడే అవుతుంది. కానీ ఒకటే ఉంది ఉత్తర, ఒకటే ఉంది హస్త నక్షత్రం లేదు పరిహారంలో, కానీ వాటి కాలేదు అని చెప్పాలి. దోష పరిహారం కాలేదు, దోషం ఉంది, కాలేదు, దోషం ఉంది అని వస్తుంది. అట్లా అది హస్త కాకుండా శతభిషం గాని, పూర్వభద్ర గాని, పునర్వసు గాని, ఆర్ద్ర, మూల అయితే పరిహారం, అశ్విని అయితే పరిహారం అయినట్టుగా అట్లా చూడాలి. ఒకటే నక్షత్రం ఉండాలి. ఆదినాడిలో నక్షత్రాల్లో ఉత్తర నక్షత్రం ఉండాలి, అబ్బాయిది కూడా ఉత్తర నక్షత్రం ఉండాలి, అమ్మాయిది కూడా ఉత్తర నక్షత్రమే ఉండాలనా? కాదండి, పరిహార నక్షత్రాల్లో ఇద్దరివి ఉండాలి అంటున్నాను. అయితే అది ఏ నాడిలో అయినా ఉండొచ్చు కానీ నక్షత్రాలు అయితే ఉండాలి. అరే ఏ నాడి ఎందుకు అంటున్నారు మీరు? ఎందుకు అర్థం అయితే లేదు. నేనేమంటున్నా, ఇప్పుడు ఆదినాడి నక్షత్రాల పరిహారాలు ఏంటి చెప్పు. ఆదినాడి నక్షత్రాలు ఏమేమి పరిహారాలు ఉన్నాయి? నక్షత్రాలకు ఉన్నాయి ఉత్తర, శతభీషం, పూర్వభాద్ర, పునర్వసు, ఆరుద్ర, మూల, అశ్విని. అశ్విని కూడా ఉంది కింద. అశ్విని ఎన్ని నక్షత్రాలు అవి? ఎన్ని అవి? 1 2 3 7. ఆ 7 నక్షత్రాల్లో ఇద్దరివి ఉంటే, అమ్మాయివి అబ్బాయివి ఉంటే పరిహారం అయినట్టుగా, ఆదినాడి పరిహారం అయినట్టుగా. అట్లా మళ్ళీ కింద 7 నక్షత్రాలు ఉంటాయి, మధ్యనాడి. రైట్. మీకు మీకు గణన చేయడానికి వస్తుందా రాదా? గణన చేస్తా గురుగారు, గణన చేస్తా. సరే రేపు పంపించండి, పంపిస్తా గురుగారు. మల్లికార్జున గారు సార్, మీకు సార్ మీరు చేయడానికి వస్తుందా? చూసుకుంటూ చేయడం వస్తుంది గురుగారు. చూసుకుంటూనే సార్, అందరూ చూసుకుంటూ, నేనైనా చూసుకుంటే చేస్తాను. చూసుకుంటూ చేయడానికి వస్తుందా? వస్తుంది గురుగారు. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, అందరూ కొద్దిగా నాకు కొద్ది సమయం ఇవ్వండి. నెక్స్ట్ సుప్రియ గారమ్మ, మీరు మ్యాచింగ్ చేయగలుగుతారమ్మా? అమ్మా వినిపిస్తుందా? ఉన్నారా మీరు?
చేయగలుగుతాను గురుగారు. ఓకే అది అమ్మా. మరి ఉండే ఆ, గురుగారు మీకు. సరే సరే ఓకే అమ్మా, రైట్. తర్వాత మల్లికార్జున మఠం మాట్లాడారంటే మీరు మల్లికార్జున మఠం గారు మాట్లాడారా? చెప్పాను గురుగారు, చేయగలుగుతాను. ఇంకొకరు ఉన్నారు మఠం ఇంకొకరు మల్లికార్జున మఠం అని ఇంకొకరు ఉన్నారు, ఎంఎం ఇంకొకరు ఉన్నారు. చేస్తా గురుగారు. సరేనండి. ఇప్పుడు చెప్పండి, రుద్ర ఎం గారు చెప్పండి, మీరేం చేయగలుగుతారా? గారు ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే గురుగారు, ఏకనాడి అనేది మనము ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏకనాడిలో మన ఏకనాడి దోషాలలో అమ్మాయిది ఉత్తర నక్షత్రం ఉన్నది, ఇప్పుడు అబ్బాయిది వచ్చేసి పార్శ్వనాడిలో శ్రవణ నక్షత్రం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇవి రెండు ఏకనాడి కిందికి వస్తాయా లేకపోతే రావా? అది నాలెడ్జ్ మీరు దీంట్లో పెట్టలేరు, అందుకనే మీకు అర్థమైతలేదు. కాదండి, ఫస్ట్ ఇవి ఏంటిది, ఏకనాడి పరిహారాలు అని చెప్పి ఉంది. అంటే అమ్మాయిది అబ్బాయిది వేరే వేరే నాడులు వస్తే 8 మార్కులు వచ్చేస్తాయి, ఒకటే నాడి అయినప్పుడే రావు. కాబట్టి ఆ ఒకటే వచ్చిన నాడి ఆదినాడి అయిందా, మధ్యనాడి అయిందా, అంత్యనాడి అయిందా చూసుకొని ఆ ఏకనాడి పరిహారాల్లో ఆదినాడి పరిహారాలు వేరే ఉన్నాయి, మధ్యనాడి పరిహారాలు ఉన్నాయి, అంత్యనాడి పరిహారాలు ఉన్నాయి. కాబట్టి ఆ వచ్చిన ఆదినాడి వచ్చింది అనుకోండి, ఇద్దరిది పరిహారం కాలేదు అంటే దీంట్లో గుణాలు రావు, ఫస్ట్ గుణాలు రావు. ఆ ఇద్దరిది ఆదినాడిలో మీకు ఇచ్చిన 7 నక్షత్రాల్లో ఇద్దరివి ఉంటే పరిహారం అయినట్టే ఆదినాడి. లేదు మధ్యనాడి వచ్చింది ఇద్దరిది, మధ్యనాడిలో నేను ఇచ్చిన 7 నక్షత్రాల్లో ఇద్దరివి ఉంటే పరిహారం అయినట్టుగా, అలాగే అంత్యనాడిలో ఇద్దరివి 2 నక్షత్రాలు ఉంటే పరిహారం అయినట్టుగా తీసుకోవాలి. అమ్మాయి వేరే నాడే అబ్బాయిది వేరే నాడే వస్తే ఇంకా సమస్య లేదు, 8 మార్కులు వచ్చేస్తాయి, ఇంకా అక్కడ ఏం పరిహారం చేసే అవసరం లేదు మనం. ఫస్ట్ అందుకే నేను చెప్తున్నా రుద్రేష్ గారు, మీరు రుద్ర గారు ఏం చేస్తారంటే, మీరు ఒక్క అమ్మాయిది అబ్బాయిది నక్షత్రాలు తీసుకొని ఓన్లీ ప్లానింగ్ తీసుకొని వేస్తూ పోండి. ఓన్లీ ఫస్ట్ నక్షత్రాలకు వేయండి, అమ్మాయిది నక్షత్రం అబ్బాయి నక్షత్రం చూసుకుంటూ గుణాలు ఎన్ని వస్తాయి చేసుకుంటూ పోతే మీకు కొంచెం ప్రాక్టీస్ అయితే అప్పుడు అలవాటు అవుతుంది. లేదంటే ఇప్పుడంటే క్లాస్ లో ఉన్నాను కాబట్టి నేను ఇంత వినియోగంగా మీకు టైం తీసుకొని చెప్తున్నా. రేపు పొద్దున్న ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తాను, అసలు మీకు ఏది చెప్పను కూడా చెప్పను, టైం కూడా ఇవ్వను, నా పనితో నేనే ఫుల్ బిజీగా ఉంటాను. ఏమున్నా మీరు అదే చెప్తున్నా మీకు, ఏమున్నా ఈ ఇప్పుడు అందుకే అర్థమైంది ఎందుకు పదే అడుగుతా అంటే, తర్వాత మీరు పట్టించుకోను కాబట్టి పదే ఇప్పుడు అడుగుతున్నా. ఏమున్నా క్లాస్ అయిపోయేంత వరకే మీకు నేను చెప్పగలుగుతాను, తర్వాత కష్టం అన్నమాట. అందుకనే ఒక ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకొక డౌట్ ఏంటంటే గురుగారు, ఇప్పుడు మనకు నాడి కూటమి ఇక్కడ 8 మార్కులు యాడ్ అయినాయి కదా గురుగారు, 23 అయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఈ 7 మార్కులు షష్టాష్టకాలు దేనికోసం కలపాలి గురుగారు, అది ఒకటి చెప్పరా? ఎందుకంటే అది ఇన్లేదు నేను. షష్టాష్టకాలు అనేది షష్టాష్టకం అనేది ఏంటిది, 6వది. షష్టాష్టకం అనేది 6వది వచ్చింది కాబట్టి 7వది రాశి కూటమి అనమాట. అది రాశి కూటమి కూడా ఇక శుభ షష్టాష్టకం అయింది, అది 6, 8 షష్టాష్టకం అంటే 6, 8 అది శుభ షష్టాష్టకం అయింది అనమాట. శుభ షష్టాష్టకం అయినందుకు దానికి కూడా 7 గుణాలు ప్లస్ అవుతాయి, 23కి 7 కలిపితే 30 అవుతాయి అట్లా. ఇంకోటి మీకు ఇచ్చినది PDF లోన పరిహారం కాకముందు కొన్ని పరిహారం అయిన తర్వాత మార్కులు అనేవి కూడా ఇచ్చాను మీకు ఇచ్చిన దాన్ని మీరు శ్రద్ధగా చూడలేదు. మీకు సెకండ్ PDF పంపించానా, అది అందరూ తీసుకున్నారా మీరు? అది సెకండ్ PDF, దాంట్లో పరిహారం కాకముందు పరిహారం అయిన తర్వాత కూడా ఇచ్చాను, దాంట్లో క్లియర్ గా ఉంటాయి మీకు ఎన్ని గుణాలు వస్తాయి అనేది కూడా ఇచ్చానండి మీకు. మీరు దాంట్లో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నాకు మేడం మా పిల్లోడికి ఇచ్చేసింది, అది ఆమె చూపించడానికి కూడా లేకుండా. సరే నెక్స్ట్ ఇంకొకరు మీరు కొన్ని చేయండి రుద్ర గారు, ఒక 4-5 ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ నక్షత్రాలకు చేయండి, సరేనా? నెక్స్ట్ సంపత్ గారు, సంపత్ గారు మీరు చేయగలుగుతారా? సరే ఓకే. నెక్స్ట్ సంగమేశ్వర్ గారు. గురుగారు చేయగలుగుతా గురుగారు. సరేనండి. నెక్స్ట్ లోకైన గురుగారు తర్వాత అయితే ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం అందులో రాసి కుండలిలో చూస్తాం కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది గురుగారు. అదే మనం 2, 5, 7
ఈ స్థానాలు చూడాలి కదా. అవి స్థానాలు మనకి అది 2 అంటే కుటుంబ స్థానం ఎలా ఉంది, 5 అంటే పంచమ సంతానము, 7 అంటే భార్యాభర్తలది నిన్న రాసి చూపించిన కదా. అవి స్థానాలు అంటే శుభగ్రహాలు ఉన్నాయా, కేంద్ర కోణాధిపతులు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా అని చూసుకోవాలి. అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది గురుగారు, కొన్ని కదా అక్కడ ఎట్లా అనేది. అదే చూడాలి. ఇప్పుడు పంచమ స్థానం చూడాలి, పాపగ్రహాలు ఉన్నాయా, శని రాహువు అట్లున్నారా చూసుకొని ఇప్పుడు పంచమ స్థానంలో కేతు వచ్చింది అమ్మాయి దాంట్లో, ఫస్ట్ దాంట్లో 5 డేట్ చూసిన దాంట్లో కేతు వచ్చినాడంటే కొద్ది సంతానానికి కొద్ది ఇబ్బందులు కలుగుతాయి. పాపగ్రహం ఉంది కాబట్టి సంతానానికి అవరోధాలు కలుగుతాయి అని ఉంటది, వస్తుంది అది. అట్లా ఆ విధంగా ఇప్పుడు అబ్బాయికి సప్తమ స్థానంలో రాహువు శని కాదు, ఒక నిమిషం, అబ్బాయికి సప్తమ స్థానంలో శని రాహువు ఇంకా కుజుడు ఉన్నారనుకోండి, 3 గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తల్లో వీళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి తెలుస్తుంది. లేదు గురువు ఉన్నాడు సప్తమంలో, వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది, వైవాహిక జీవితం సుఖంగా ఉండబోతుంది, ఇట్లా అన్ని కూడా తెలుస్తాయి అన్నమాట. గురుగారు అంటే ఏ గ్రహం లేకపోతే మంచిది, ఇంకా నో ప్రాబ్లం. గ్రహం లేకపోతే ఇంక వేరే చూడనవసరమే లేదు. 7వ స్థానంలో ఏం లేదు ఈ అమ్మాయి దాంట్లో, ఏ గ్రహం లేదండి, అది ఎట్లా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం లేకపోతే మంచిదే, ఇంకా బేఫికర్ ఉంటేనే ప్రాబ్లం, లేకపోతే ఏమి ఇబ్బంది లేదు. ఇంకా మ్యాచింగ్ లో మీరు గ్రహం ఉంటేనే చూడాలి, లేకపోతే అవసరం లేదు. సరే గురువు. ఏందమ్మా, ఏం కావాలి? సరేనండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ಸರ್ ಲೋಕೈನವರೇ ಸರ್, ನಿಮ್ಗೆ ಮ್ಯಾಚಿಂಗ್ ನೋಡಕ್ ಬರ್ತೀರಿ ಸರ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿ? ಸ್ವಲ್ಪ ಇನ್ನೂ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಏನ್ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ನಿಮ್ಗೆ? ಏಕನಾಡಿ ಒಂದೇ ಆದ್ರೆ ಬರ್ತದೆ ಏನ್ರಿ ಏಕನಾಡಿ ಒಂದೇ ಆದ್ರ ಅದು ಪರಿಹಾರಗಳು ಅಂತ ಬರ್ಸಿದವಲ್ಲ, ಅವೆಲ್ಲ ಬರ್ಕೊಂಡಿದ್ದೀವಿ ನೀವು? ಇಲ್ಲ ಮತ್ತ ಅವು ಬರ್ಕೊಳ್ಳಂದ್ರೆ ಬರಲ್ಲ ಸರ್. ಯಾರ ತಗೊಂಡ್ ನೋಟ್ಸ್ ತಗೋರಿ ನೀವು. ಪರಿಹಾರಗಳಿಗೆ ನಮ್ಗೆ ಗಣಮೈತ್ರಿ, ಗಣಕೂಟ ಪರಿಹಾರಗಳು, ರಾಶಿಕೂಟ ಪರಿಹಾರಗಳು ಮತ್ತೆ ನಾಡಿಕೂಟ ಪರಿಹಾರಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ವು ಸರ್. ಅದನ್ನ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಬರ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಅದು ನೋಡಿ ಹಾಕುವಾಗ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ರೇವಣ್ ಸಿದ್ದಯ್ಯ ಸರ್ ಬರೀಬಹುದು ನೋಡ್ರಿ, ಅವ್ರ ಕೇಳ್ರಿ ಸರ್. ನೀವು ಬರ್ದಿದ್ರಿ ಸರ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಸರ್? ಬರ್ದೇನಿ ಸರ್. ಸರ್ ನೀವು ಬರೆದಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಗ್ರೂಪ್ ನಲ್ಲಿ ಹಾಕಿರಿ ಸರ್, ಎಲ್ಲಾರು ತಗೊಂತಾರ ಸರ್. ಸ್ವಲ್ಪ ನಾಡಿಕೂಟ ಪರಿಹಾರ ಬರ್ದೇನಿ ಸರ್. ನೀವ್ ಏನೇನ್ ಬರೆದಿರೋ ಎಲ್ಲಾ ಪರಿಹಾರಗಳ ಬಗ್ಗೆ ಎಲ್ಲಾ ಒಂದು ಫೋಟೋ ಹಾಕ್ರಿ, ಅವ್ರನ್ನ ನೋಡಿ ತಗೊಂತಾರ ಸರ್. ಪ್ರಯತ್ನ ಮಾಡಿ. ನಿಮ್ಗೆ ಮ್ಯಾಚಿಂಗ್ ದಲ್ಲಿ ಏನ್ ಡೌಟ್ ಇಲ್ಲ ಸರ್? ಎಲ್ಲಾ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಆಗೈತಲ್ಲ? ಹಿಂಗ ಆಧಾರ್ ಇಟ್ಕೊಂಡು ನೋಡ್ಲಕ್ ಬರ್ತದೆ. ನೋಡೇ ಹೇಳ್ತೇವೆ, ಎಲ್ಲಾರು ನೋಡ್ದಂಗ ಕಷ್ಟ, ಅದು ನೋಡೇ ಹೇಳೋದು. ನಾವೇನೋ ಅಷ್ಟೇ, ನಾವು 27 ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ ಎಲ್ಲಾ ವರ್ಣವಶ ತಾರ ಅದು ಬರಲ್ಲ ಸರ್, ಯಾರಿಗೆ ಬರಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅಷ್ಟು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕಂದ್ರೆ ಅಷ್ಟು ಈ ಕಾಲದಲ್ಲಿ ಸಾಧ್ಯವಾಗಲ್ಲ, ಕಲಿಯುಗದಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ಪಂಚಾಂಗ, ಅದಕ್ಕೆ ಕರದೀಪಿಕಾ ಅಂತಾರೆ, ಕೈಯಲ್ಲಿ ಇರ್ತೈತಿ ಇದು ಪಂಚಾಂಗ ಇಟ್ಕೊಂಡೆ ಎಲ್ಲ ನೋಡಿ ಹೇಳೋದು. ಅದಕ್ಕ ಅದೇನ್ ತೊಂದ್ರೆ ಆಗಲ್ಲ. ఓకే సార్. నెక్స్ట్ కళ్యాణ మల్లికార్జున్ చెప్పారా అండి మీరు? నెక్స్ట్ ఎరిస్వామి గారు సార్, మీరు చేయగలుగుతారా మ్యాచింగ్? వినిపిస్తలేదండి. ಹಲೋ ಗುರುಗಳೇ. ಸರ್ ಹೇಳಿ ಸರ್. ಇವತ್ತು ಒಂದು ಹುಡುಗಿದು ಜನ್ಮನಾಮ ನಕ್ಷತ್ರ ಅದು ಡೇಟ್ ಗುರ್ತದ್ರಿ, ಹುಡುಗಂದು ಗುರ್ತಿಲ್ರಿ. ಮಾಡ್ಬಾರ್ದು ಸರ್, ಅವು ವ್ಯವಹಾರ ನಾಮೇ ತಗೋಬೇಕು. ಹುಡುಗಂದ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಹುಡುಗಿದು ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಇದ್ರು ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ಇದ್ದು ಹುಡುಗಂದ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮಾಡಬಾರ್ದು, ನಾಮ ನಕ್ಷತ್ರ ತಗೋಬೇಕು. ರೂಢಿ ನಾಮಲಿಂತೆ ನೋಡ್ಬೇಕ್ರಿ ಅಷ್ಟೇ. ಯಾಕಂದ್ರೆ ಹುಡುಗಿದಿದ್ದು ಹುಡುಗಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಡೆಯಲ್ಲ, ಹುಡುಗಂದಿದ್ದು ಹುಡುಗಿದಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಡಿತೈತೆ. ಅಂದ್ರೆ ಸ್ತ್ರೀ ಜನ್ಮ ನಕ್ಷತ್ರಗೆ ಪುರುಷ ವ್ಯವಹಾರ ನಾಮದಿಂದ ಮಾಡಬಾರದು. ಪುರುಷ ಜನ್ಮನಾಮಕ್ಕೆ ಸ್ತ್ರೀ ವ್ಯವಹಾರ ನಾಮದಿಂದ ಮಾಡಬಹುದು ಮ್ಯಾಚಿಂಗ್.
బాగా గుర్తు చేసుకోండి. అమ్మాయి జన్మ నక్షత్రం ఉండి అబ్బాయి జన్మ నక్షత్రం లేకపోతే మ్యాచింగ్ ఎలా చూడాలి? అమ్మాయి జన్మ నక్షత్రానికి అబ్బాయి నామ నక్షత్రానికి చూడరాదు. అప్పుడు ఇద్దరు పేర్ల మీదే చూడాలండి. ఏం పేర్లు ఉంటాయి ఆ పేర్లు రాసుకొని చూడాలి. కానీ అమ్మాయిది జన్మ నక్షత్రం లేకుండా అబ్బాయి జన్మ నక్షత్రం ఉంటే అబ్బాయి జన్మ నక్షత్రానికి అమ్మాయి పేరు మీద చూడొచ్చు, ఏం కాదు. కానీ అక్కడ అమ్మాయిది లేకపోతే మాత్రమే చూడాలి పేర్ల మీద, అబ్బాయిది లేకపోతే మాత్రము ఇద్దరిది పేర్ల మీద చూడాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా చూసుకోవాలి. అబ్బాయిది ఉన్నప్పుడే జన్మ నక్షత్రం అమ్మాయిది కూడా పనిచేస్తుంది. ఓన్లీ అమ్మాయి జన్మ నక్షత్రం ఉంటే అబ్బాయి లేకపోతే పని చేయదు. గురుగారు వినవటం లేదు. అవి బయటి వాడగారు అమ్మాయి జన్మ నక్షత్రం ఉండి అబ్బాయి జన్మ నక్షత్రం లేకపోతే అప్పుడు ఇద్దరికి పేర్ల మీదనే మ్యాచింగ్ చూడాలి. లేదు అబ్బాయి జన్మ నక్షత్రం ఉంది అమ్మాయి జన్మ నక్షత్రం లేదు అంటే అప్పుడు అమ్మాయిది వ్యవహార నామంతో అబ్బాయి జన్మ నక్షత్రానికి మ్యాచింగ్ చేయొచ్చు. అది. ప్రదీప్ గారు చెప్పండి, మీకు మ్యాచింగ్ చూడడానికి వస్తుందా అండి ప్రదీప్ గారు? అదే గురుగారు, నిన్న నేను ట్రై చేసిన జాయిన్ అవ్వడానికి, లాస్ట్ లో జాయిన్ అయినా. నిన్న క్లాస్ ఏం చెప్పిండో అర్థం కాలేదు గురుగారు నాకు. ఏం చెప్పలేదు, క్లాస్ ఓన్లీ 4-5 రాసుకొని రండి అని చెప్పిన. మొన్న చెప్పిన క్లాసే అంతా మొన్నటిదే, అంతకు ముందు వారం శుక్రవారం చెప్పిందే అందరికి ఒకటి రాసి చూపించిన అనమాట. మామూలుగా మనం వర్ణవస్య తారాకర్థం రాస్తాం కదా, దాంతో పాటుగా జాతకంలో 2వ ఇల్లు కుటుంబ స్థానము, 5వ ఇల్లు సంతాన స్థానము, 7వ ఇల్లు భార్యాభర్తల స్థానము, 8వ ఇల్లు ఆయుష్ స్థానము, ఆడవాళ్ళకి మాంగళ్య స్థానము, 12వ ఇల్లు ఖర్చు స్థానం గురించి స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నాయా, ఏమన్నా పరిహారమైనాయా, దానికి ఎలా చూసుకోవాలి మ్యాచింగ్ అనేది చెప్పాను. మ్యాచింగ్ లో ఇద్దరివి కూడా చెప్పండి. చెప్పండి గురుగారు, మ్యాచింగ్ లో ఇద్దరివి మ్యాచింగ్ చేసేటప్పుడు జాతక చక్రాలు కూడా చూడాలి అని చెప్పాను. సంతాన స్థానం ఎలాగుంది, కుటుంబ స్థానం ఎలాగుంది అనేది కూడా చూడాలి అని చెప్పాను. అదే గురుగారు, ఇది సమసప్తకము, షష్టాష్టకము, నవపంచకము, ఇది ఇల్లే గురుగారు, ఈ 4. ఆరోజే చెప్పాను కదా, ఏంది నిన్న ఏం చెప్పలేదు, నిన్న దాని గురించి ఏం చెప్పలేదు నేను. ఇంతకుముందు పాటలోనే త్రిలాభము అర్థమైంది గురుగారు. మిగతా ఇవి 4 దేనికి అనేది అర్థం కాదు. పరిహారాలు రాసుకున్నావా నువ్వు? రాసుకున్నాను గురుగారు. మరి అంతే. స్త్రీ నక్షత్రం ఇప్పుడు గణకూటమి ఉంది, అమ్మాయిది కానీ అమ్మాయిది కానీ రాక్షగణం అయింది అనుకో, పరిహారం అయిందా లేదా చూడాలి. రాశి కూటము దుష్టమైంది అనుకో, రాశి కూటం పరిహారం అయిందా లేదా చూడాలి. నీకు షష్టాష్టకాలు చెప్పినాను, నవపంచకాలు చెప్పినాను, ద్విద్వాసాలు చెప్పినాను, దాంట్లో వస్తే చూడాలి. వేరే వస్తే పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. సమసప్తకాల్లో నీకు సింహము, కుంభము, కర్కాటకము, మకరము ఇవి తప్ప మిగతావన్నీ పనిచేస్తాయి. కాబట్టి నీకు గుణాల్లోనే అనేది తెలిసిపోతాయి. ఇవన్నిటికన్నా ముఖ్యము గ్రహమైత్రి నాడీ కూటమి ఉందంటే ఆల్మోస్ట్ అన్ని పరిహారాలు కూడా అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాడీ కూటమి, గ్రహ కూటమి 2 గునుక మంచి వచ్చినాయంటే మిగతావన్నీ కూడా పరిహారమైన అవుతాయి. గుణాలు కూడా పెరుగుతాయి. సరే అండి, నెక్స్ట్ వచ్చేసి ఎవరు వీళ్ళు, వీరభద్రయ్య గారు, మఠం వీరభద్రయ్య గారు. అయ్యా మీకు మ్యాచింగ్ చూడడానికి వస్తుంది, అర్థమైందా అండి వీరభద్రయ్య గారు? రెస్పాన్స్. అమర్నాథ్ గారు మీరండి, మీరు చేయగలుగుతారు అనుకుంటున్నా. అమర్నాథ్ గారు అవునా? ఓకే, నెక్స్ట్ శ్రీకాంత్ గారు. అయ్యా మీరండి శ్రీకాంత్ గారు. గురుగారు నిన్న మీరు చేయలేకపోయినా గురుగారు, కానీ ప్రాక్టీస్ చేస్తాను గురుగారు. చెప్పింది అర్థమైంది, చేయగలుగుతాను. ఓకే, ఇంకొకరు ఎవరంటే రవి ప్రకాష్ నవరే. సార్ ನೀವು ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡ್ತೀರಾ ಸರ್? ವಿಶ್ವನಾಥ ಸ್ವಾಮಿ. ಗುರುಗಳೇ ನೀವು ಹೆಂಗ್ ಸರ್ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಕ್ ಬರ್ತೈತೆ ನಿಮ್ಗೆ? ಮಾಡ್ತೀರಾ ನೀವು ಸಾಲಾವಳಿ? ಗುರುಗಳು ಮಾಡಿದೀನಿ, ನಿಮ್ಗೆ ಹಾಕಿದೀನಿ ಗುರುಗಳು 3 ಮಾಡಿ.
ಓಕೆ ಓಕೆ ಅದು ನಮ್ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಯಾರಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಕನ್ನಡದವ್ರು ಹಾಕಿದ್ದಾರೆ, 3-4 ಜನ ಹಾಕಿದ್ದಾರೆ, ಕನ್ನಡದವರೇ ಹೆಸರು ಹಾಕಿದ್ದಾರೆ. ಹಾಕಿದ್ದೀನಿ ಗುರುಗಳೇ, ವಿಶ್ವನಾಥ್ ಅಂತೇಳಿ. ಹೌದಾ? ಹಾ ನೋಡಿಲ್ರಿ ನಾವು, ಹೆಸರು ನೋಡಿಲ್ಲ. ಓಕೆ ಹಾ, ಗುರು. సూపర్ సార్. ಇನ್ನೇನು ಹಾಕಿದ್ರೆ ಅಂದ್ರೆ ಇನ್ನು ಕೇಳೋದಿಲ್ಲ. నెక్స్ట్ జే చంద్ర. చంద్ర ఏం ఉన్నావా లేదా నువ్వు? ఏం మాట్లాడతలేవు? ఏం అలిగినావా నా మీద? అన్న లేదు, ఎందుకన్నా మరి ఏం మాట్లాడతలేవు నా మీద ఏమన్నా అలిగినావేమో అని. అన్నా అన్న నా పెద్ద అంత పెద్దది కాలేదన్న ఇంకా. అన్న నిద్రం కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాం గురువు గారు. చంద్ర నేను కాదు చంద్ర వస్తుందా? మ్యాచ్ చేయడానికి వస్తుంది కదా అన్నా? మీకు ఇప్పుడు జస్ట్ ఒకటి పెట్టినా, ఎందుకంటే ఉదయం నుంచి కాలేదనా. తర్వాత పెట్టి నిదానం, నో ప్రాబ్లము. నేనేమంటున్నా అంటే నీకు మామూలుగా మ్యాచింగ్ చేయడానికి అర్థమైంది కదా, వస్తుంది కదా అన్న? వస్తుందన్న. అట్లే జాతకంలో కూడా స్థానాలు చూసేది కూడా నేర్చుకో. అదే నేర్చుకోవాలి కొద్దిగా, ఎందుకంటే కొన్ని బిజీ కార్యక్రమం నేర్చుకుంటా. ఇది చూసుకోవాలి. 3 నెలలు కొద్దిగా చూసుకో, వదిలేసుకో, కొన్ని తక్కువ చేసుకో కొద్దిగా. ఎందుకంటే ఈ 3 నెలలు నేర్చుకుంటే ఇంక తర్వాత ఇంకా దీనికి టైం ఇచ్చే అవసరం ఉండదు. అట్లా అన్నా లేదన్నా, నేను మీరు చెప్పారు కదన్నా నోట్స్ అది చూసుకున్నా, అది చెప్పారు కదన్నా, అదే 2, 5, 7, 8, 12 స్థానాలు బాగా చూసుకోవాలి వివాహంలో అని చెప్పేసి. అవును, అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఎవరు చూడరు, మనమే చూడాలి అన్నమాట. అట్లా లేదన్నా. ఓకేనా, ಸರಿ ಓಕೆ. ನೆಕ್ಸ್ಟ್ ಶಿವಪುತ್ರ ಸರ್. ಶಿವಪುತ್ರನವ್ರೆ ನೀವು ಸರ್, ನಿಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ಬೋದಿನ್ನ ಸರ್. ಗುರುಜಿ ಹಾ ಗುರುಜಿ ಮಾಡ್ತೀನಿ ಗುರುಜಿ. ಅದು ಶ್ರೇಷ್ಠಾಷ್ಟಗಳು, ಅದೇ ರಾಶಿ ಕುಟುಂಬಿ, ನಾಡಿ ಕುಟುಂಬಿ ಎಲ್ಲ ಪರಿಹಾರ ಆಗೋದೆಲ್ಲ ಗೊತ್ತಾಗಿದೆ ಸರ್ ನಿಮ್ಗೆ? ಆಗೋ ಗುರುಜಿ. ಓಕೆ ಸರ್, ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ಇವರು ಶ್ರೀಶೈಲದವ್ರೆ ಸರ್. ನೀವು ಸರ್? ಗುರುಗಳೇ ನಮಸ್ತೆ. ಶ್ರೀಶೈಲಕ್ಕೆ ಸರ್. ನೀವು ಸರ್? ಅರ್ಥ ಆಗಿದೆ ಗುರುಗಳೇ. ಈ ಪರಿಹಾರಗಳ ಬಗ್ಗೆ ಅರ್ಥ ಆಗಿದೆ. ಪರಿಹಾರಗಳು ಮಾಡ್ತೀರಾ ನೀವು? ಮಾಡ್ತೀವಿ ಗುರುಗಳೇ. ನೋಡ್ರಿ ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಸ್ವಲ್ಪ ನೀವು ಕಲ್ಸಿದ್ರಿ ಏನ ನೀವು ಬರೆದು? ಓಕೆ ಓಕೆ, ನೀವೇನ ಕಲ್ಸಿದ್ರು? ಓಕೆ ಸರ್, ಓಕೆ. ಪ್ರಭನ್ ಸರ್, ನೀವು ಸರ್? ಪ್ರಭನ್ ಅವರೇ, ಮ್ಯಾಚಿಂಗ್ సరే చెప్పు నందు. అది అంటే మీరు లాస్ట్ కు శుక్రవారం రోజు నాడి కూటమి పరిహారం అని లాస్ట్ చెప్పారు కదా గురుగారు. అంటే నక్షత్రాలు ఒకటి అయ్యి రాశులు వేరైనా, అవును అవును, నక్షత్రాలు ఒకటి అయ్యి రాశులు వేరైనా పరిహారం అని చెప్పారు కదా గురుగారు. అవును అంటే ఇప్పుడు అవును. హస్త నక్షత్రం తీసుకుంటే ఇద్దరికి ఒకటే నాడి అవుతుంది కదా గురుగారు, ఆది నాడి. కానీ ఒకటే రాశి అవుతుంది కదా, అది అట్లా కాదు చెప్పింది నేను. నక్షత్రాలు ఒకటే అయ్యి 2 రాసులు వేరైతే హస్త నక్షత్రం ఒకటే రాశి అవుతుంది కదా. అవును గురుగారు. ఇప్పుడు చిత్తా నక్షత్రం ఉంది, అమ్మాయి చిత్త అబ్బాయి చిత్త అనుకో, ఇద్దరిది ఒకటే ఏకనాడే అవుతుంది కదా. అప్పుడు ఒకరిది కన్యా రాశి ఒకరిది తులా రాశి అయితే అప్పుడు నాడీ కూట దోషం ఉండదు అని అట్లా. ఇంకొకటి 2 రాసులు వేరేనా ఇక్కడ, ఆ విధంగా వచ్చినప్పుడు నాడీ కూటం పనిచేయదు అనమాట. వధువర్లవి ఒక్కొక్కసారి ఇప్పుడు ఆదినాడి కొన్ని నక్షత్రాలు, ఇప్పుడు ఉత్తర ఉంది, హస్త ఉంది. ఉత్తర హస్త 2 కూడా ఏవి ఏకనాడినే. కానీ కన్యా రాశి ఇద్దరిది ఒకటే రాశి అయితే కూడా దోషం ఉండదు. ఇప్పుడు ఉత్తర 2, 3, 4 పాదాలు కన్యా రాశిలో వస్తాయి కదా. హస్త నక్షత్రం కూడా కన్యా రాశిలో వస్తుంది. ఉత్తర హస్త 2 ఏకనాడి ఆదినాడే వస్తాయి కాబట్టి దానికి ఇద్దరికి దోషం ఉండదు అనమాట. అంటే 2 నక్షత్రాలై ఒకటే రాశి అయినా, ఒకటే నక్షత్రమై 2 రాశులకైనా నాడీ దోషం ఉండదు అని అర్థం. ఇంకోటి కుటుంబానికి అంటే ఇట్లా ఇప్పుడు సంతానానికి పిండకారకుడు సూర్యుడు, అండకారకుడు సూర్యుడు, పిండకారకుడు శుక్రుడు అని చెప్పారు ఎవరు. అట్లా అంటే కుటుంబానికి కూడా ఇంకేమైనా గ్రహాలు చూడాల్సి వస్తుంది. పాపగ్రహాలు ఉండరాదు. ఇప్పుడు జాతకంలో
వినిపిస్తలేదు. వినబడతలేదు గురుగారు. మాకు కూడా వినబడటం లేదు గురుగారు. గురుగారు మైక్ ఆఫ్ వాయిస్ చేశారు. రావట్లేదు గురు. ఆగండి ఆగండి. అయ్యో నేను బిజీలో మ్యూ- అయ్యో లేదు 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 ఆయన మ్యూట్ చేశాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉందంతా ఆయన చెప్పినట్టుగా వినాలి మనము. ఆయన అందరినీ మాట్లాడదని చెప్పి మ్యూట్ చేశాడు. ఓకే 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 క్లియర్ క్లియర్. ఇప్పుడు నందు ఏం లేదు, నేనేమంటున్నా అంటే జాతకంలోన పాపులు అంటే ఎవరు? పాపులు అంటే కేతు అది గురువు శుక్రులు విడిచిపెట్టి అందరు బుధుడు అంటే బుధుడు ఒక్కడు. కాదు కాదు కాదు, అది సహజంగా రవి తర్వాత శని రాహు కేతులు కుజుడు పాపులు అని చెప్పుకున్నాం. జాతకంలో ఎవరయ్యా పాపులు అంటే నువ్వు రాసుకున్నావు చూడి, కేంద్రాలు కోణాలు దుస్థాన. జాతకంలో పాపులు అంటే 6, 8, 12 స్థానాధిపతులు పాపులు. కాబట్టి ఆ 2వ ఇంట్లో కుటుంబ స్థానంలో 6వ ఇంటి వాడు ఉన్నా, 8వ ఇంటి వాడు ఉన్నా, 12వ ఇంటి వాడు ఉన్నా అక్కడ ఆ కుటుంబ స్థానానికి దోషం ఏర్పడింది అని తెలుసుకోవాలి. లేదు కుటుంబ స్థానం 2వ స్థానంలో 5వ ఇంటి వాడు, 4వ ఇంటి వాడు, 7వ ఇంటి వాడు, 9వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు ఉంటే మంచిగా ఉంది అని అర్థం. లగ్నాధిపతి ఉన్నా కూడా మంచిగా ఉంటుంది అని ఆ విధంగా చూసుకోవాలి. అట్లా 2వ ఇంటిని, 5వ ఇంటిని, 7వ ఇంటిని, 8వ ఇంటిని, 12వ ఇంటిని ఈ అన్ని ఇంట్లోన కేంద్ర కోణాధిపతుల స్థితులు గాని ఏమైనా ఉన్నాయా? కంపల్సరీ ఏదో ఒకటి మైనస్ వస్తుంది. మైనస్ తో ప్లస్ కంపల్సరీ వస్తాయి. అన్ని ప్లస్లే రావు. ఒకరి కుటుంబ స్థానం ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ, దగ్గర ఎంతమంది ఉన్నామయ్యా ఇక్కడ మనము అంటే మనము 34-35 మంది ఉన్నాం. 35 మందిలో కొంతమందికి ధన సమస్యలు ఉంటాయి, కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఇంకొక సమస్య. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది అనమాట. డబ్బులోనికి ఇంకోటి ఉండదు, ఇంకోటి ఉండదు అట్లా. కాబట్టి 12వ ఇల్లు ఒకరికి బాగుండదు, ఒకరికి 2వ ఇల్లు బాగుండదు, ఒకరికి 7వ ఇల్లు బాగుండదు. అన్ని బాగున్నా మనకి మనసు బాగుండదు, చంద్రుడు బాగుండడు, వాడి సమస్య ఉంటుంది. అదేందో మనం కనబెట్టి దానికి పరిహారం ఇచ్చుకోవాలి. అమ్మ 2వ ఇంట కుటుంబ స్థానంలో పాపగ్రహం ఉంది, కేతు ఉన్నాడు, మీరు కేతు సంబంధించిన రత్నం వైఢూర్యము, పెళ్లికి వైఢూర్యం రత్నం చేయించుకోండి. ఉంగరాల్లో వైఢూర్య రత్నం ధరించడం వల్ల మీ కుటుంబ సమస్యల్లో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. లేదా సప్తమంలోనే రాహువు శని అట్లున్నారు, శని ప్రబలంగా ఉన్నాడు, శనికి మొదలై శాంతి చేయించుకోమని చెప్పాలి. అట్లా కొన్ని పరిహారాలు చెప్పడానికి మనకి బాగుంటుంది. లేదంటే ముందే చెప్పేయచ్చు, అమ్మ ఇట్లా మీకు సంతానం అన్ని బాగున్నాయి కానీ సంతాన స్థానం బలహీనంగా ఉన్నాయి, పెళ్ళైన తర్వాత సంతానానికి కొన్ని పూజలు పునస్కారాలు చేసుకోవాల్సి వస్తుంది ముందే చెప్పేసాలి మనం. అప్పుడు వాళ్ళకి మనం ముందే చెప్తే అయ్యగారు అప్పుడే ముందే చెప్పిండే మనకి అని కూడా అంటారు భక్తులు. అప్పుడే సంతాన సమస్యలు ఉన్నాయని కూడా చెప్పాడు అని చెప్పి మనం ముందే కూడా తెలిసిపోతుంది. ప్రదీప్ గారు చెప్పండి, ఏంటిదండి ప్రదీప్ గారు? గురుగారు ఇది ఒకటి అర్థం కాలేదు. 2, 5, 7, 8, 12 ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే గ్రహమైత్రిలా ఏం చూడాలి గురుగారు? గ్రహమైతే దానికి సంబంధం లేదు. స్థానాలు వేరు, అవి వేరు. అవి వర్ణాది కూటములు. ఆ కూటములకి పరిహారాలు ఆ కూటంలోనే అవుతాయి. దీనికి పరిహారాలు ఉండవు. దీనికి ఏంటిది, ఆ గ్రహాన్ని పరిహారం చేసుకోవాలి. ఇప్పుడు కుటుంబ స్థానంలో పాపగ్రహం ఉందనుకో, కుజుడు ఉన్నాడు, కుజుడు 6వ ఇంటి వాడై ఉన్నాడు అనుకో, 6వ ఇంటి వాడు ఎందుకు అంటే మన జాతకంలో చెడు చేసే వాళ్ళు 6, 8, 12 అధిపతులు అనమాట. ఆయన 2వ ఇంట్లో ఉంటే మంచిది కాదు, కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తుంది. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన శాంతి లేదా ఆ గ్రహానికి సంబంధించిన రత్నం ధరించడం లాంటివి శాంతి చేసుకుంటే కొద్దిగా ఉపశమనం అవుతుంది. లేదంటే వాళ్ళ కుటుంబ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వివాహం అయిన తర్వాత అక్కడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అదే గురుగారు, నేను ఇది మ్యాచింగ్ కు సంబంధించింది గురుగారు. మీరు చెప్పారు కదా ఇంతకుముందు మ్యాచింగ్ సంబంధించింది 2, 5, 7, 8లో ఈ స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే గ్రహమైత్రిలో పరిహారం మేము చూడాలన్నారు. నాకు అర్థం కాలేదు. గ్రహమైత్రి వేరు, నేను అదే చెప్తున్నా ప్రదీప్. గ్రహమైత్రి వేరు. గ్రహమైత్రికి ఈ 5 కూటాలు, ఈ 5 స్థానాలకి సంబంధం లేదు. నేను అది గ్రహమైత్రి అడుగుతున్నా. వర్ణకూటాల్లోనే పరిహారాలు అవుతాయి. దీనికి జాతక భాగం సంబంధం లేదు అని చెప్తున్నా. 6, 8, 12 అధిపతులు 2, 5, 7, 8, 12 స్థానాల్లో కొద్దిగా దోషయుక్తంగా ఉన్నప్పుడు దోషం అవుతుంది. ఇక్కడ 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నా కూడా మంచిదే, 12 ఇంట్లో వాడు 12 ఇంట్లో ఉన్నా మంచిదే.
అదే చూసుకోవాలి, 2వ ఇంట్లోనా 7వ ఇంట్లో 5వ ఇంట్లో పాపగ్రహాలు ఉండరాదు. అలా చూసుకొని మ్యాచింగ్ చూడాలి అని చెప్తున్నా. ఓకే గురు, సరే గురు. 2వ ఇంట్లో పాపగ్రహాలు ఉండరాదు, 5వ ఇంట్లో పాపగ్రహాలు ఉండరాదు, 7వ ఇంట్లో కూడా పాపగ్రహాలు ఉండరాదు. అలా చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు శని లగ్నాధిపతి 5వ ఇంట్లో ఉంటే మంచిదే. చూడండి, ఇప్పుడు ఒకవేళ మీరు శని 5వ ఇంట్లో ఉన్నాడని చెప్పి వద్దనకూడదు. పంచమ స్థానంలో శని ఉన్నాడు సంతానం కాదని చెప్పకూడదు. లగ్నాధిపతి అయితే మంచిగా చేస్తాడు. లేదు 5వ ఇంటి వాడే శని అయితే మంచిగా చేస్తాడు. కాబట్టి అక్కడ ఉన్న గ్రహం చూడకూడదు, ఆ గ్రహం ఎన్నో భావాధిపతి అయిందనే చూడాలి. ಅದು ಮರ್ಚಿపోకూడదు ನೋಡ್ರಿ. ಈಗ ದ್ವಿತೀಯ ಸ್ಥಾನದ ಪಂಚಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ನೋಡ್ತೀವಲ್ಲ ನಾವು ಶುಭಗ್ರಹ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಕತ್ತೀವಿ. ಶುಭಗ್ರಹ ಅಂದ್ರೆ ಏನು? ಗುರು ಶುಕ್ರ ಅಂತ ಅಲ್ಲ, ಕೇಂದ್ರಾಧಿಪತಿ, ಕೋಣಾಧಿಪತಿ, ಲಗ್ನಾಧಿಪತಿ ಇದ್ರೂ ಒಳ್ಳೇದೇ. ಈಗ ಪಂಚಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶನಿ ಇದ್ದಾನೆ, ಶನಿ ಸ್ಥಿತಿ ಆಗಿದ್ದಾನೆ, ಇವ್ರು ಸಂತಾನ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು ನೋಡ್ರಿ. ಆ ಶನಿ ಎಷ್ಟನೇ ಅಧಿಪತಿ ಇದ್ದಾನೆ, ಲಗ್ನಾಧಿಪತಿ ಆಗಿದ್ರೆ ಏನ್ ಮಾಡಲ್ಲ, ಕೆಟ್ಟು ಮಾಡಲ್ಲ. ಪಂಚಮಾಧಿಪತಿ ಆದ್ರೂ ಕೆಟ್ಟು ಮಾಡಲ್ಲ. 6 ಇಂಟಿ ಅಧಿಪತಿ 8 ಇಂಟಿ ಅಧಿಪತಿ ಆಗಿದ್ರೆ ಕೆಟ್ಟ ಮಾಡ್ತಾನೆ. ಹಂಗ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಜಾತಕದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಗಳು ಬ್ಯಾರೆ, ಸಹಜ ಪಾಪಗ್ರಹಗಳು ಬ್ಯಾರೆ ಅಂತ ಹೇಳಕತ್ತೀವಿ. ಹಂಗ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಈ రాహు కేతు మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అవి మనే అధిపతి ఇల్లలా. రాహు కేతులు మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు లేవు కాబట్టి వాళ్ళు కంపల్సరీ కొద్ది పాపగ్రహాలు కాబట్టి ಕೀಡೆ చేస్తాయి, ಕೆಟ್ಟು ಮಾಡ್ತವೆ. ಅದಕ್ಕೆ ರಾಹು ಕೇತು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ, ಅವು ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬಾರದು ಅಂತ. ఆ ప్రకారంగా మనము చూసుకొని మ్యాచింగ్ చేయాలి. మ్యాచింగ్ అనేది ఎందుకు బాగా చేయాలి అంటే, ఒక ఇద్దరు యొక్క జీవితాలకు సంబంధించి ముడిపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ಇಬ್ಬರು ಜಾತಕ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಮ್ಯಾಚಿಂಗ್ ಆಗಿ ನೋಡ್ಬೇಕು. అందరికీ ఒక అవగాహన వచ్చిందా అండి దీని మీద? ಬಂದಿದೆ ಅಂದ್ರೆ ಮ್ಯಾಚಿಂಗ್ ನೋಡೋದ್ ಬಗ್ಗೆ, ಇವು ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದು. అయితే 28-30 మార్కులు ఉంటే ఎలాంటి దోషం ఉండదా గురుగారు? అంతే, దీన్ని బట్టి మొత్తం మీద నేను గుణాలు చెప్తలేను. గ్రహ మైత్రి నాడి కూటమి ఉందంటే బాగుంది, 50% ఓకే. ఎక్కువ మార్కులు వస్తే అన్ని ఒక్కొక్కసారి 30-28 గుణాలు వచ్చినా కూడా బాగుండదు. ఓకే, దోషం ఉంటుంది మధ్య. స్థానాలు కూడా మనం బాగా పరిశీలించి చూడాలి. స్థానాలు ఉంటాయి కదండి, స్థానాలు కూడా పరిశీలించి చూస్తే మనకు బాగా తెలుస్తుంది. 2-3 క్లాసులు మిస్ అయిన గురుగారు, మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అంటే గుణమేళనే వేస్తాను, కొంచెం కంపల్సరీగా మనము ఈ ప్రాక్టీస్ లో కుండలి కంపల్సరీ వేయాలి గురువు. ప్రాక్టీస్ లో పెట్టుకుంటేనే కదా మనకి తెలిసేది. అబ్బా కుటుంబం పెళ్ళైనాక కుటుంబంలో సమస్యలు వస్తాయని ఎలా చెప్పగలుగుతావు? అలాగే మన సంతానంలో దోషం ఉందని ఎలా చెప్పగలుగుతావు? కుండలు వేస్తేనే చెప్పగలుగుతారు కదా. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కుండలు వేస్తాము, మేము లేని వాళ్ళకి ఇంక లేదు. ఇంకా నార్మల్ గా ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటది. చూడండి, సరేనండి. మొత్తం ఏంటిదంటే మనకి ఇది ముఖ్యంగా ఏ విధంగా మ్యాచింగ్ చూడాలి. ఎవరండి? ಶ್ರೀಶೈಲ ದವರ ಹೇಳ್ರಿ ಸರ್, ಶ್ರೀಶೈಲ ದವರ ಹೇಳ್ರಿ. అది వివాహం సంబంధించింది. ఇది ఏంటి అడుగుతాను. ఎవరండి? ఏదైనా అడదాం అనుకున్నారా? ఏదో మాట్లాడినారు గురుగారు. నేను ప్రయత్న గురుగారు. ఇది అబ్బాయిది జాతకం ఉండి అమ్మాయిది జాతకం లేకపోతే ఏమవుతారు గురుగారు? అమ్మాయిది జాతకం లేకపోతే పేరు మీద అబ్బాయి జన్మ నక్షత్రానికి మ్యాచింగ్ చేయాలి అని రాసుకో. కానీ అమ్మాయి జన్మ నక్షత్రం ఉండి అబ్బాయిది లేకపోతే ఇద్దరికి పేర్ల మీద చూడాలి. ఓకే గురు, అది చెప్పానండి. అమ్మాయి జన్మ నక్షత్రంతో అబ్బాయి పేరుతోటి చూడకూడదు అని చెప్పాను. అట్లా ఇద్దరిది జన్మ నక్షత్రం లేకపోతే చూడొచ్చు. అబ్బాయి జన్మ నక్షత్రానికి అమ్మాయి పేరుతో చూడొచ్చు, కానీ అమ్మాయి జన్మ నక్షత్రంతో అబ్బాయి పేరుతో చూడకూడదు. అది చందు నా కొద్ది కట్టని ఇంకోసారి రిపీట్ చేస్తారా? బ్రహ్మాండంగా మంచిగా రాసుకో. అబ్బాయి జన్మ నక్షత్రం తోటి అమ్మాయి పేరుతోటి కూడా చేయొచ్చు మ్యాచింగ్.
అబ్బాయి జన్మ నక్షత్రంతో అన్న అబ్బాయి జన్మ నక్షత్రం ఉండి అమ్మాయి లేకున్నా కూడా అమ్మాయి పేరుతోటి అబ్బాయి జన్మ నక్షత్రం తోటి మ్యాచింగ్ చేయొచ్చు. ఓకేనా. కానీ అమ్మాయి జన్మ నక్షత్రం ఉండి అబ్బాయిది లేదు అంటే ఇద్దరు పేర్ల మీద చూడాలి. ఇప్పుడు అబ్బాయిది జన్మ నక్షత్రం లేదు, అమ్మాయిది ఉంది, అమ్మాయిది ఉందని చెప్పి అమ్మాయి జన్మ నక్షత్రం అబ్బాయి పేరుతో చూడకూడదు. అట్లా ఇద్దరు పేర్ల మీద చూడాలి. అంటే అమ్మాయిది ఉన్నా కూడా వేస్ట్, మనకు పనికి రాదనమాట. మ్యాచింగ్ ఇద్దరు పేర్ల మీద చూడాల్సి ఉంటది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదు నీకు టాలెంట్ ఉందంటే మొత్తం రెండు చూసి రెండు రకాల సరిపోతుందా లేదు చూసుకొని కూడా చూడొచ్చు. కానీ అట్లా కాకుండా మామూలు శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీది జన్మ నక్షత్రం ఉన్నప్పుడు పురుషుని లేకపోతే తీసుకోకూడదు మ్యాచింగ్ కి అని చెప్పింది అనమాట. అట్లా ಇದು ಸ್ವಲ್ಪ ಕನ್ನಡದಾಗ ಅಂದ್ರೆ ಚಲೋ ಐತಿ. ಸರ್ ಅದೇ ಸರ್ ನೀವು ಕೇಳಿದ್ದೆ ಹೇಳಿದೀನಿ. ಸ್ತ್ರೀ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಇದ್ರೆ ಪುರುಷ ಜನ್ಮ ನಕ್ಷತ್ರನೇ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡ್ಬೇಕು. ಸ್ತ್ರೀ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಪುರುಷ ವ್ಯವಹಾರ ನಾಮಕ್ಕೆ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಬಾರದು. ಅವಾಗ ಸ್ತ್ರೀ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಇದ್ದದಲ್ಲ ಹಂಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಇಬ್ಬರದು ವ್ಯವಹಾರ ನಾಮ ತಗೊಂಡೇ ಮಾಡ್ಬೇಕು. ಒಂದು ವೇಳೆ ಪುರುಷ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಸ್ತ್ರೀ ವ್ಯವಹಾರ ನಾಮ ಇದ್ರೂ ಮ್ಯಾಚಿಂಗ್ ಮಾಡಬಹುದು. ಓಕೆ, ಅದು ಪುರುಷ ಜನ್ಮ ನಕ್ಷತ್ರಕ್ಕೆ ಸ್ತ್ರೀ ವ್ಯವಹಾರ ನಾಮಕ್ಕೆ ಮಾಡಬಹುದು ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇವ್ರಿಗೆ ಜನ್ಮ ನಕ್ಷತ್ರ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಇದ್ರೆ ಮಾಡೋದಂತ ಅಲ್ಲ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ డేట్ ఆఫ్ బర్త్ ಗೊತ್ತಿಲ್ಲ ನಮಗೆ ಅಂತಾರಲ್ಲ. చెప్పండి అమర్నాథ్ గారు, చెప్పండి సార్. గురుగారు అయితే ఇది అంటే మ్యాచింగ్ లాంటిది, కానీ మ్యాచింగ్ ఇది ప్రశ్న ఇది వేరే గురుగారు. అయితే ఇప్పుడు అబ్బాయి దాంట్లో సప్తమ స్థానంలో వివాహం గారు చూస్తాం కదా గురుగారు. ఈ దాంట్లో అడగాలి సప్తమ స్థానం సప్తమ స్థానంలో చూస్తాం కదా పెళ్లి అంటే పెళ్లి కానికి మ్యాచింగ్ కానికి. మ్యాచింగ్ కా నువ్వు పెళ్లికి అంటున్నావా? పెళ్లికి మామూలు సప్తమ స్థానం చూస్తాము వివాహానికి. అవును. అయితే గురుగారు అంటే గ్రహాన్ని బట్టి అంటే ఎటువంటి అమ్మాయి వస్తానని చెప్పగలుగుతారు గురు? అట్లా కూడా ఉంటుందా గురు? ఉంటదిగా, అది అడ్వాన్స్ కోర్స్ లో ఉంటది. అడ్వాన్స్ కోర్స్ తీసేసినాం కదా. ఎట్లాంటి అమ్మాయి ఏంది, ఎలాంటి అమ్మాయి వస్తది అదే చెప్పొచ్చు. ఉద్యోగం చేస్తారా లేదా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చెప్పొచ్చు బ్రహ్మాండంగా. చెప్తారండి పెళ్ళైన తర్వాత మీకు ఆరోగ్యంగా బాగుంటది, అన్ని విధాలు బాగుంటది అని చెప్తారు కదా గురు. అంటే అలా ఏమన్నా? చాలా ఉంటాయి దీంట్లో, బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ మన కోర్సుకి ఇంతవరకే కదా చెప్పుకోండి అంతే. నేను చెప్తా కదా మామూలుగా. జాతకాన్ని ఏం లేదు దీంట్లో, అడ్వాన్స్ అంటే ఏం లేదు. ఫస్ట్ జాతక భాగాన్ని బాగా చదవడానికి వస్తే ఇప్పుడు మీకు చెప్పిన నాలెడ్జ్ తో కూడా మీకు చెప్పేయచ్చు. కానీ మీరు నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేస్తలేదు. చాలా మంది బిజీ అయిపోయిన వ్యవహారంలో పడి, అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి, దీని మీదే ఉండాలని ఏం లేదు. కాకపోతే నేనేమంటా అంటే ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అంటే సప్తమ స్థానం బలంగా ఉండి సప్తమాధిపతి బలంగా ఉంటే వివాహం అయిన తర్వాత వచ్చే వాళ్ళు అనుకూలమైన వాళ్ళు ఉంటారు. అలాగే కాకుండా సప్తమాధిపతి బలంగా ఉచ్చ స్థానంలో కేంద్ర కోణాల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మంచి వ్యవహారం చేసే వాళ్ళు, మంచిగా ధనార్జన ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళకి వీళ్ళకి మ్యాచింగ్ కరెక్ట్ గా కుదిరింది అనుకోండి, అప్పుడు తప్పకుండా 100% వాళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చింటారని చెప్పి తెలుస్తుంది. బాగా పట్టుకోవాలి, విధంగా చూసుకోవాలి. సప్తమంలో పాపగ్రహాలు ఉన్నా, సప్తమాధిపతి బలహీనంగా ఉన్నా వాళ్ళకి వచ్చే పార్ట్నర్ అంత అనుకూలమైన వాళ్ళు రారు అని తెలుసు. చెప్పండి వినయ్ గారు.